హాయ్ అండి. వచ్చేసారా? ఒంటికి చలవ చేసే మెంతులు పులుసు చేశాను. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో తప్పకుండా ఈ మెంతులు పులుసు అనేది తింటే ఆరోగ్యానికి మంచిది. అయితే 2 టేబుల్ స్పూన్ల మెంతులని వేడి నీటిలో వేసుకొని అరగంట సేపు నానబెట్టండి. పెద్ద సైజు ఉల్లిపాయలు 3 తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకొని నానబెట్టి 1 కప్పు చింతపండు రసం తయారు చేసుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొద్దిగా ఉప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులో నానబెట్టిన మెంతులు, కారం వేసేసి కలిపేసిన తర్వాత చింతపండు రసం, 1 కప్పు నీళ్లు, రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు బెల్లం వేసేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే మనకి మెంతుల పులుసు అనేది తయారవుతుంది. మీకు కొద్దిగా పలచగా గనుక అనిపిస్తే మరలా స్టవ్ ఆన్ చేసి దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే ఎంతో రుచికరంగా ఉండే మెంతుల పులుసు తయారు. తప్పకుండా ట్రై చేయండి.